హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు ఆదివారం కదా, మంచి చికెన్ పచ్చడి. కొంచెం మీ కూరలో కొంచెం తీసి పక్కన పెట్టుకొని హ్యాపీగా చేసేసుకోండి. ఈజీ మెథడ్లో చెప్తాను ఈ చికెన్ పచ్చడి. చికెన్ అమ్మ పెద్ద పెద్ద ముక్కలు వద్దు, ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయితే సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. ఈ చికెన్ ½ కిలో చికెన్ని తీసేసుకున్నాం. తీసుకొని పొయ్యి మీద పెట్టేద్దామమ్మ. ఒక ½ స్పూను ఉప్పు కలుపుతా. ఎంత ఉప్పు కలుపుతా ఇలా గట్టిగా ఒకసారి చేతితో ఇలా అనేసి. రసం మనకు అదే తెలియదు, ఇన్ని నిమ్మకాయలని నేను చెప్పలేను. నేను 3 నిమ్మకాయలు తీస్తే ఇంత రసం వచ్చింది. ఈ నిమ్మకాయలు చాలా బాగున్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. మీరు టేస్ట్ని పట్టి వేసుకోండి. మామూలుగానైతే కేజీకి 6 లెక్క. మంచి నిమ్మకాయలు వచ్చినప్పుడు, మనకి ఎక్కువ వచ్చినప్పుడు 6 అంటే పులుపు ఎక్కువైపోద్ది. అందుకని పిండుకున్న చూసి వేసుకోండి. కరివేపాకు చాలా ముఖ్యం. 1/2 కిలో చికెన్కి 1/2 కిలో ఆయిల్ లెక్క అనమాట. అలాగే కొంచెం పొడి మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్ తగినంత. నేను కొంచెం ఎక్కువే తీసుకుంటా, కూరకైతే ఎంతే 1/2 కిలో కూరకి. అలాగే కారం మాత్రం 50 గ్రామ్స్ తీసుకున్నాను. చూసి టేస్ట్ని పట్టి వేసుకోండి. స్టవ్ వెలిగించుకున్నాము. కొంచెం సిమ్ మీద పెట్టి నీరు వచ్చిన తర్వాత హై మీద పెట్టి గట్టితో తిప్పేసేయండి. నీరు తొందరగా ఎంగిపోతే ఆ ఉడికితే లోపల వరకు ఆ ముక్క టేస్ట్ బాగుంటుంది. గట్టిగా లేకుండా సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. ఇవి సిమ్ మీద పెట్టామంటే అలాగే వచ్చేస్తుంది. ఇట్లా నీరు వచ్చిన తర్వాత మూత తీసేసి హై మీద పెట్టేయండి. నీరంతా ఎగిరిపోయే వరకు ఇలా హై మీద పెట్టుకుప్పుడు ఆఫ్ చేసేసేద్దాం. ఇప్పుడు ఈ 1/2 కిలో నూనె వేసేసుకోండి. నూనె కాగింది. ఈ 1/2 కిలో చికెన్ ముక్కలు వేసేసుకున్నాం. మనం ఉడకపెట్టాం కాబట్టి చూడండి, హై మీద పెట్టే వేయించండి. ఎందుకంటే ఫస్ట్ మనం ఉడకపెట్టాం కదా, పైనేమో కొంచెం క్రంచీగా ఉండాలి, లోపలేమో మనకి మెత్తగా ఉండాలి. గట్టిగా కాకుండా మెత్తగా ఉండాలి. టేస్ట్ బాగుంటుంది. మా కజిన్ని పరిచయం చేస్తున్నా, తిన్న రెసిపీ ఇది. అలా చెప్పమ్మా మా వాళ్ళందరూ. ఇంకా బాగా వేగొద్దు, ఇది చాలు. ఎందుకనంటే దీంతో పాటు ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తారు కదా, అల్లము వెల్లుల్లిపాయ కలిపి 25 గ్రామ్స్ ఉంటుందమ్మా. చూడండి, ఇది వేసేసుకోండి. ఏమీ లేదమ్మా, సుమారుగా. ఇది ఎంత అని లెక్క కాదు, ఒక్క నూనె చికెనే లెక్క. ఎంత కరివేపాకు వేస్తే అంత టేస్ట్ బాగుంటుంది. కరివేపాకు కొంచెం ఎక్కువే వేసుకోండి. మీకంటే చక్కగా ఊరు కాబట్టి కరివేపాకు ఫ్రెష్గా దొరుకుతుంది. మాకేమో పొందే కదా. చెప్పింది దాన్ని కరివేపాకు కూడా తీసుకొచ్చి పెట్టాలమ్మాయి. రెసిపీ చెప్పింది దానివి. ఆఫ్ చేసేస్తున్నానమ్మా. వాడిన తర్వాత ఇక్కడ మసాలా, ఉప్పు, కారం అన్నీ కలుపుకున్నాం. ఈజీగా ఉంటుంది. పచ్చళ్ళు ఏమీ లేనప్పుడు ఖచ్చితంగా ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అబ్బా స్మెల్ వస్తుందంట. తింటావా మరి? తినవు. అదే మరి. ఇదిగో చల్లారిందిగా, అనుకోండి చూడు, చల్లారిందిగా. ఇక ఇప్పుడు వేసేద్దామా? ఫస్ట్ పసుపు వేద్దాం. పసుపు ఎందుకు ముఖ్యమంటే చాలా బాగుంటుంది, ముందర ఆరోగ్యానికి మంచిది కదా. అలాగే మెంతుల పౌడరు, ఆవు పిండి స్పూనున్నర వేద్దాము. సాల్ట్, ఎందుకంటే చికెన్లో వేసాము, నిమ్మరసంలో కూడా ఉంది, అందుకని. కారం 50 గ్రామ్స్. చూద్దాం, చూసి వేసుకుందాం. ఎందుకంటే కారం మళ్ళీ ఎక్కువైతే తినలేము, కారంగా ఉంటుంది. పచ్చడి టేస్ట్ ఉండదు. నిమ్మరసం ఎప్పుడు తీసుకున్నా కూడా ఉప్పు వేసి తీసుకోండి, లేకపోతే కండ్ర వచ్చేస్తుంది. అందుకని ఇప్పుడు సరిపడినంత వేస్తాను, అంటే కొంచెం వేస్తాను సగం, దాని తర్వాత మిగతా వేస్తాను. నిమ్మరసం చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాయలు. మా కజిన్ పంపించింది. ఏపూర్ హనుమాన్ జంక్షన్ దగ్గర ఏపూర్ అనే ఉంటుంది, ఆ ఊరి నుంచి పంపించింది. ఇప్పుడు పొడి మసాలా వేసేద్దామా? చూసి కలుపు. ఘాటుగా ఉండకూడదు. ఎప్పుడైనా పచ్చడి కమ్మగా ఉండాలి. మనం ఒక ముద్ద పెట్టుకోగానే ఏం చేస్తాము, అబ్బా బాగుంది అనుకుంటాం. కానీ ఘాటుగా ఉందనుకోండి ఏమవుతుంది, అబ్బా గబగబా 2 గ్లాసులు తాగేస్తాం. అలా ఉండకూడదు. పచ్చడి కమ్మగా ఉండాలి. అందుకని చూసి కలుపుకోండి కారాలు, మసాలాలు. ఒక్కసారి టేస్ట్ చూస్తాను. తను శనివారం చూడదు, చెప్పింది తను, టేస్ట్ చూసేది నేను. కొంచెం ఉప్పు పడి కూడా పడద్దా? ఎట్లా తెలిసింది వాసన?
వాసన తెలిసింది దాన్ని మీరు వేసినప్పుడే కొంచెం అనిపించింది. సీనియర్స్ అమ్మా వంటల్లో ఉప్పు పడద్దంట. సరిపోద్దా? భయం వేస్తుందమ్మా. ఎందుకనంటే మళ్ళీ ఒకవేళ ఎక్కువైపోద్దేమో అని అనిపిస్తుంది. అందుకని ముక్కలు రసంలో కూడా వేసాను అనుకున్నా నేను. అందుకనే భయం వేసారు కానీ వాసన రాల. ఉప్పు సరిపడా ఉంటే వాసన వచ్చేస్తుంది, అసలు బయట కమ్మడి వాసన వచ్చేస్తుంది. అవును, ఒక్కసారి టేస్ట్ చూడనా. సరిపోద్ది, పట్టేస్తుంది ఉప్పు కూడా సరిపోద్ది. అమ్మాయి నువ్వు సూపర్ అమ్మాయి. ఖచ్చితంగా సరిపోయిందమ్మా. తను చెప్పింది అక్కడ ఇట్లా చేద్దామా అని అంది. నిజంగా సరిపోయింది. సూపర్ అమ్మ. అట్లా నువ్వు సూపర్ అంటే అట్లా మా వాళ్ళు చేసి చూసి చెప్తారు, కామెంట్స్ చేస్తారు. నువ్వు కూడా చూడు ఎలా ఉంది ఏంటి అని మా అమ్మ వాళ్ళు చెప్తారు కదా కామెంట్స్లో. అంతేనమ్మా. ఒకసారి చక్కగా కలుపుకొని మనం సీసాలో తీసేసుకుంటున్నాం చికెన్ పచ్చడి. ఒకసారి మీరు చేసి చూసుకోండి, చూసి కామెంట్ చేయండి అమ్మ ఎలా ఉంది ఏంటి అని. ఎలా ఉందమ్మా మేము చేసిన చికెన్ పచ్చడి? నచ్చిందా మీకు? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.